కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఫెయిల్యూర్స్ తో డౌన్ అయిన యంగ్ హీరోలు ఇప్పుడు కంబ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పీరియాడిక్ యాక్షన్ సినిమాలతో రీ ఎంట్రీకి రెడీ అవుతుంటే సిద్ధు జొన్నలగడ్డ మాత్రం కొత్త కథతో ఇమేజ్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ విజయ్ దేవరకొండకు ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ ఉన్న కథలో కనెక్ట్ లేకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేదు. దీంతో రౌడీ హీరోకు ఈ ఏడాది హిట్ తప్పనిసరైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ 2 డిఫరెంట్ పీరియాడిక్ ప్రాజెక్ట్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో ఒకటి రౌడీ జనార్దన్, రెండోది రణబాలి. రౌడీ జనార్దన్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక పవర్ఫుల్ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతోంది. కాళీపట్నం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ చిత్రంలో విజయ్ ఊరమాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. మరోవైపు రణబాలి 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. రా రస్టిక్ బ్యాక్డ్రాప్, పవర్ఫుల్ కథ, స్ట్రాంగ్ క్యారెక్టర్తో విజయ్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ సాంకృత్యాన్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా థర్డ్ టైం రష్మిక మందన నటిస్తోంది. అయితే ఈ తరహా సీరియస్ యాక్షన్ సినిమాలు కంటెంట్ బలంగా ఉంటేనే వర్కౌట్ అవుతాయి. ప్రేక్షకులకు ఎమోషన్, స్టోరీ కనెక్ట్ అయ్యి ఏ సినిమా ముందు రౌడీ హీరోను మళ్లీ ట్రాక్లోకి తీసుకువెళ్తుందో చూడాలి. డీజే టిల్లు బ్రాండ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డకు అదే ఇమేజ్ ఇప్పుడు ఛాలెంజ్గా మారుతుందా అన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. టిల్లు క్యారెక్టర్తో వచ్చిన క్రేజ్ ఆకాశాన్ని అంటినా ఆ తర్వాత వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు మాత్రం ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాయి. దీంతో అనౌన్స్ చేసిన బ్యాడర్స్, కోహినూర్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా హోల్డ్లో పడినట్టు సమాచారం. ఇప్పుడు అదే ప్లేస్లో కొత్త స్ట్రాటజీతో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు సిద్ధు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో సక్సెస్ అయిన స్వరూప్తో భిన్నమైన కథ, యూనిక్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ చేయబోతున్నాడట. టిల్లు ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కొత్త క్యారెక్టర్, కొత్త స్టైల్తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్లాన్లో ఉన్నాడు. కంటెంట్ కనెక్ట్ అయితే ఈ సినిమా సిద్ధుకి సాలిడ్ బూస్ట్ ఇవ్వచ్చు. మరి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ ఇయర్ అయినా సిద్ధు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా, లేక టిల్లు బ్రాండ్ నీడ నుంచి బయటపడడానికి ఇంకాస్త టైం పడుతుందా అన్నది చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో డౌన్ అయిన హీరోల్లో విశ్వక్సేన్, నితిన్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు కంబ్యాక్ కోసం డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నారు. విశ్వక్సేన్ వరుస ప్రాజెక్టులతో రిస్క్ తీసుకుంటుంటే నితిన్ మాత్రం ఒకే ఒక హిట్ కోసం కొత్త కాన్సెప్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇక ఈ సినిమాలతో అయినా వీరు తమ ఫెయిల్యూర్స్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. వరుస ఫ్లాప్స్ వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గని హీరోల లిస్ట్ లో ముందుంటాడు విశ్వక్సేన్. మెకానిక్, రాకీ, లైలా లాంటి సినిమాలు ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోయినా విశ్వక్ మీద మేకర్స్ నమ్మకం మాత్రం తగ్గలేదు. 2024లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో తన యాక్టింగ్ రేంజ్ చూపించిన విశ్వక్ ఇప్పుడు మరింత ప్లానింగ్ తో 2026 లైనప్ రెడీ చేశాడు. ఫిబ్రవరి 13న రిలీజ్ కానున్న ఫంకీ ఇప్పటికే టీజర్, ట్రైలర్తో బజ్ క్రియేట్ చేసింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎలిమెంట్స్, యూత్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండడంతో ఈ సినిమా విశ్వక్కు ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. విశ్వక్సేన్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తూ ఉంటే తనను తాను రీడిజైన్ చేసుకుంటున్నట్లు క్లియర్ అవుతోంది. ఒకవైపు లెగసీ అనే పొలిటికల్ థ్రిల్లర్తో సీరియస్ షేడ్ చూపించబోతూ ఉండగా, మరోవైపు కల్ట్ సినిమాతో డైరెక్టర్ గా కూడా మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడు. ఒకే జోనర్లో కాకుండా మాస్, కామెడీ, థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా ఇలా అన్ని కోణాల్లో ట్రై చేస్తున్నాడు. కంటెంట్ కనెక్ట్ అయితే ఈ ఏడాది విశ్వక్కు సక్సెస్ కిక్ రావడం ఖాయం. ముఖ్యంగా ఫంకీ లేదా లెగసీలో ఏదో ఒకటి హిట్ అయితే వరుస ఫ్లాప్స్ ఇమేజ్ నుంచి బయటపడి మళ్లీ ట్రాక్లోకి రావచ్చు. ఒకప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్స్ ఇచ్చిన నితిన్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో కెరియరే సందిగ్ధంలో పడింది. ఆయన కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న టైంలో లాస్ట్ ఇయర్ వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ వరుస ఫెయిల్యూర్స్ ప్రభావంతో ఒకప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన నితిన్ ఈ ఇయర్ మాత్రం ఒకే ఒక్క సినిమాకి పరిమితమయ్యాడు. ఊరి పేరు భైరవ కోన ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త కాన్సెప్ట్, విభిన్న కథతో రాబోతున్న ఈ సినిమా నితిన్ కెరియర్ కు కీలకమైన కంబ్యాక్ ప్రాజెక్ట్ గా మారుతుందో లేదో చూడాలి.